నూరేండ్ల నా ఊరు అన్న ప్రోగ్రామ్ ఇప్పుడు మీ గ్రూప్ 2లో కూడా క్వశ్చన్ అడిగారు అన్నారు. ఏమని అడిగారు క్వశ్చన్? నూరేండ్ల నా ఊరు పాటను రాసిన వాళ్ళు ఎవరు? గద్దరన్నన, అందశ్రీన, నల్గొండ రాముల, వరంగల్ శ్రీనివాస్. ఓ వెరీ నైస్. నా పేరు. అసలు గొప్ప విషయం ఏంటంటే అన్న, అది నూరేండ్ల నా ఊరు. నూరేండ్ల నా ఊరు 100 ఏండ్ల క్రితం పల్లె. ఆ పల్లెలో జీవించినటువంటి మానవుడి జీవన విధానాన్ని ఈ ప్రపంచ ప్రజానికం ముందు ఆవిష్కరించడం కోసం 243 చరణాల నిడివి గల కావ్యం రాసి దానికి నూరేండ్ల నా ఊరు అని పేరు పెట్టడం జరిగిందన్న. ఓకే, అది బుక్ కూడా ఇస్తున్నాం. ఆ పుస్తకానికి ముఖ చిత్రం ఏల లక్ష్మణన్న, డిజైనర్ గ్రాఫిక్స్ బ్రహ్మమన్న, ముందు మాట జయధీర్ తిరుమలన్న ప్లస్ నందిని సిద్ధారెడ్డి గారు. దాని ఇప్పుడు ఎట్లా 243 విలేజెస్, 243 చరణాలు. ఒక్కొక్క చరణం ఒక్కొక్క విలేజ్ లో వాడతారా? కాదన్న, ఈ కావ్యం ఒక్కొక్క చరణం ఒక్కొక్క గాయకుడితో. ఓకే. విషయం ఏంటంటే, నాకు మరి టైటిల్ ఎందుకు పెట్టిరు నూరేండ్ల నా ఊరు అని? అంటే ఓన్లీ మీ ఊరా లేకపోతే మొత్తం అందరి ఊర్లు? ఆ నూరేండ్ల నా ఊరు అనే మాట ఎవరి నోట్లోకి వస్తే వాళ్ళదే. ఓకే, ప్రతి ఒక్కరి ఊరు. అయితే దీన్ని ఫస్ట్ జూపాక శివానుకు తమ్మునికి వినిపిస్తా అన్న, దీన్ని 243 మంది గాయకులతో వాడిస్తే చాలా బాగుంటుంది సలహా ఇచ్చాడు. ఆ తమ్ముడు సలహా ఇస్తే నేను గూడూరు మహేష్ అని ఇంకో తమ్ముడు ఉండి, అన్న మీరు ఖచ్చితంగా నూతన గాయకులు ఎంతో మంది అవకాశాలు రాకుండా పల్లెలలో అద్భుతమైన గొంతులు నేను వాళ్ళని బయటికి తీయాలి, అవసరమైతే మనమే పోయి ఏరుకుందాం అని చెప్పి సలహా ఇచ్చాడు. అద్భుతం. దీనికి గోల్కొండ భిక్షపతి, ఇంకా కొంతమంది తమ్ముళ్ళు, మన రేల ప్రసాద్, కొంతమంది తమ్ముళ్ళు నాకు అద్భుతంగా సహకరిస్తున్నారు. దీన్ని ఏం చేసినంటే ఫస్ట్ చంద్రబోస్ అని అడిగిన నేను. ఓకే, మా పక్కన చల్లగారి అన్నది మా తక్కలపాడు గ్రామం. అన్న గిట్లంటే అన్నకు అంతకుముందే పాట తెలుసు. అది గొప్ప చారిత్రక ఘట్టం సీన్, నేను ఖచ్చితంగా పాడుతా దాన్ని. నేను పాడతా, ప్రదర్శన రోజు కూడా నేను వస్తాను. అంత పెద్ద ఆస్కర్ అవార్డు గ్రహీత అన్న మాట ఇచ్చిన తర్వాత మనం ఆగేది లేదని చెప్పి కాసార్ల శ్యామని అడిగిన. చాలా నాకు 1000% పని చెప్పాను అన్నాడు. భీమ్స్ని అడిగిన. భీమ్స్ నేను స్టూడియో దగ్గరికి వచ్చి, అన్న మీరు మాకు బాధ్యతలు అప్పైపోలేదు, గొప్ప కావ్యం, మమ్మల్ని అందులో భాగస్వాములు చేయడం మా అదృష్టం అన్నా చెప్పినాడు. ఇంకా వెంటనే ఉమ్మడి వరంగల్ జిల్లా, కరీంనగర్ జిల్లా, మెదక్, మహబూబ్ నగర్, నల్గొండ తిరిగి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ లోపల చేసినట్టే ఆంధ్ర ప్రాంతం మీద ఉమ్మడి రాయలసీమలోని అనంతపురం, ఉమ్మడి విజయనగరంలోని ఉత్తరాంధ్రలోని విజయనగరం, కోస్తాంధ్రలో విజయవాడ అన్ని చుట్టేసి, అంటే ఇది టోటల్ 2 రాష్ట్రాలకు సంబంధించి తెలుగు. ఎందుకంటే ఆ కోరిక ఎందుకు పుట్టిందంటే, నేను ఈ పాట ఈ గేయ కావ్యం రాయబట్టి 20 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు 243 చరణాలు మీరే రాసిరా? నేనే రాసిన. రాయడం కూడా అయిపోయిందా? రాయడం అయిపోయింది. అది నాకు ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ నేను వినిపించడం. ఇది తెలంగాణ మూమెంట్ ముందు స్టార్ట్ చేసింది. ఒక ఎన్ని చరణాలు? ఒక 2-3 చరణాలు ఏమైనా పాడగలుగుతారా? పల్లవి నుంచి 2 చరణాలు. ఓయమ్మ నా పల్లె సీమ ఈనాడు ఎందుకింత చిన్న బాయే, ఎనకటి కలదప్పినాదో నా పల్లె ఎడుగాని తీరైనాదో, పచ్చ పచ్చని పంట సేండ్ల నట్ట నడుమ బొట్టు పెట్టినట్టు నా పల్లె ఉండేది, పొందించుకున్నట్టి బొడ్రాయితో పాటు పోషమ్మ గుడి పల్లె కందంగా ఉండేది, ఎంత దూరంగున్న ఎత్తైన మా ఊరి తాటి చెట్లే పల్లె ఉనికి నీజాటేది, ఇక కొత్త మనుషులు గుర్తు పట్టడట్టు చింత చెట్లు యాపా చెట్లు ఇండ్ల ముందుండేది, అలకంగా ఏ పల్లెకెళ్ళిపోవాలన్న అడ్డబాటలు ఉండే కదరా. అప్పుడు ఈ రోడ్లు, ఈ బస్సులు, బండ్లు లేని కాలం అన్నా. నేను నూరేళ్ళ నా ఊరన్నా కాబట్టి అప్పుడు సవార్ కచరాలు, ఎడ్ల బండ్లు కూడా లేవు కాబట్టి అడ్డబాటలే. ఈ బోసాయి మొఖాన పోయి ఒక 10 పగ్గాల పెట్టిపోయిన తర్వాత మళ్ళీ పుర్రసాయి మొఖాన తిరుగు, అక్కడ ఒక డొంక వస్తుంది. ఆ డొంక ఎక్కినామంటే తాడసెట్లుగా ఉంటుంది, అక్కడ దారితే మా ఊరే. అంటే అడ్డబాటలు అలకగా కాలినడక కాబట్టి. ఆ తర్వాత ఇందులో కంప్లీట్ మానవుడి జీవన విధానం, అప్పటి సంస్కృతి సాంప్రదాయాలు, కట్టుబాట్లు, యాస, భాష, స్త్రీల పట్ల గౌరవ మర్యాదలు, 16 రోజులు పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. అందుకే 16 పండుగ అంటారు కదా. 16 పండుగ 16 ఎంత ఇప్పుడు 3 రోజులకే మురికి చుట్టం అవుతాడు. చుట్టపడితే వచ్చినాడు చికెన్ మటన్ తెస్తాడు, రెండో నాడు కోడి గుడ్డు తెచ్చి ఆ కింది తీసేసి మీది వానికి ఎత్తాడు, 3వ నాడు తొక్కబెట్టి బాయిదానికి పోదా అని చెప్పి పని చెప్తాను. అప్పుడు పెళ్ళిళ్ళు 16 రోజులు పెళ్ళిళ్ళు. ఏం రాసి దాని మీద? 16 రోజులు స్టాంజా నాకు అంటే మొత్తం బయట కాలేదు. 16 రోజులు పెళ్ళిళ్ళు చేసి
వచ్చిన చుట్టాలంతా 16 రోజులు ఉంటారు అక్కడ. 16వ నాడు మాత్రమే మా అమ్మాయిని అబ్బాయి దగ్గర పంపిస్తారు. అంటే ఎంత ముందు చూపు మన వాళ్ళకంటే, అబ్బాయి బాగానే ఉన్నాడు, అందంగా ఉన్నాడు, 20 ఎకరాల భూమి ఉన్నది, ఇల్లు గిల్లని బాగానే ఉన్నాయి, మరి అమ్మాయికి అక్కడికి ఎత్తడా లేకపోతే మళ్ళీ తర్వాత ఎటమాటం అయిద్దా అని చెప్పి 16వ నాడు 4 మంచం కోళ్ళ కింద 4 పిడికలు పెడతారు. ఈ 16 పండుగ తెల్లారి పెద్దమనుషులు పోయి పిడికలు చూసుకుంటారు. పలగలేదు అనుకో, ఇక ఒకరి ముఖం చూసుకుని ఎంత సుత్త బిడ్డను పొందల వారెత్తి ఏవో ఎటుకాకుంటే పొలం ఆగం చేసిన పిడికలు వల్లే అనుకో. చరిత్ర పిడికలు వల్లే అనుకో, ఒకరికొకరు గిచ్చుకుంటా మూతులు తిప్పుకుంటా సంబరపడుకుంటా అవే చక్కని తండ్రి దొరికిన మన పిల్లలు మంచిగా సుఖపడతారు బిడ్డ అని చెప్పాడు. అప్పుడు అమ్మాయి పెద్ద మనిషి అయితే అంటే పుష్పావతి, రాయసరాలు, సమృద్ధి అయింది ఇవన్నీ అంటారు. ఆ అమ్మాయికి ఎలాంటి అద్భుతమైన తంతు, ఎంత చక్కటి సాంప్రదాయంగా ముత్తైదువులు చేసేవాళ్ళు. పొన్ను రోకన్లు కుందన రోడ్డు మీద పెట్టి దాన్ని పూ తెచ్చి కంకణాలు కట్టి 5 ముత్తైదువులు రోకలు తగలకుండా పోటు పెట్టి పిండి వంటలు చేసి పెట్టేవాళ్ళు. అవ్వాయి చేతులు. ఇప్పుడు సకినాలు, గారెలు, గరిజలు, మడుగులు, పుల్లారెడ్డి స్వీట్లలో అన్న దొరుకుతాయి. అంటే సుఖమత్య మొహం గడిగా దిగలే అని చెప్పి అప్పుడు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఎంత ఆరోగ్యం అంటే అన్న, ఇప్పుడు అమ్మాయి ప్రెగ్నెన్సీ అయింది అనగానే డాక్టర్ అమ్మ ఏం చేస్తాయంటే, రాకేష్ కంగ్రాట్స్, నువ్వు తండ్రి కాబోతున్నావు. కానీ అమ్మాయికి మాత్రం 1 కిలో బరువు కూడా లేవటని. అవును, ఎందుకంటే మళ్ళీ ఈమె పిల్లలు ఎక్కొద్దు, జాగ్రత్తగా ఉండాలి, అన్నీ ఉంటాయి. ఎందుకంటే మళ్ళీ ఈమె డెలివరీ చేయాలి. అప్పుడు రాట్నం 21 మందిని కన్నా తల్లి ఉన్నది. రాట్నం 21 మందిని కన్నా తల్లి 21 మందిని పచ్చిగడ్డి 4 బర్లా సరిపడా పచ్చిగడ్డి మోపు తెచ్చి ఆ గొడ్ల సావిట్లో వేసి అక్కడనే డెలివరీ అయ్యేది. కూలిపోయేస్తుంటే ఏ ఆకు కనబడితే ఆ ఆకును దుసుకొచ్చి ఉప్పు కారం వేసి కుండలు వేసి ఉడకబెట్టి పెంచుకునేది.